चंद्रशेखर रक्षमां चंद्रशेखर 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 पाहि मां चंद्रशेखर 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 रक्षमां चंद्रशेखरमाश्रयेत् मम किं करिष्यति वै यमः। సభాకల్పతరం వందే ఇవాళ ఒక మనందరి హృదయానికి అత్యంత సన్నిహితమైనటువంటి రోజు. సాకారంగా మనందరి ముందు నడయాడి యావత్ భారతావనిని వారి పదయాత్రతో పునీతం చేసినటువంటి మహాత్ములు వారి స్వస్వరూప స్థితిని వారు లోపల ఉంటూ స్వస్వరూపమునందే ఐక్యమైనటువంటి రోజు. అంటే శరీరము మనకి కనిపించదు, కానీ ఆయన మనందరి హృదయాల్లో అదే స్థాయిలో ఉండిపోయినటువంటి రోజు. ఎంత భారతదేశం చేసుకున్నటువంటి అదృష్టము చాలా 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 గొప్పది. అనేక అవతారాలు, అనేక మంది గురువులు ఇక్కడ జన్మించటం అనేది జరిగింది. ఎప్పటికప్పుడు జనాల్ని ఉద్ధరించటం అనేది జరిగింది. కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాట ఎప్పటికప్పుడు నిజం అవుతూనే ఉంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందుకనే నిత్య నిరంతరము నారాయణ 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 అనేటువంటి నామస్మరణతో వారి యొక్క అవతారాన్ని మనకి చూపించినటువంటి మహాత్ములు, మహాయతీశ్వరులు, నడయాడేటటువంటి దైవం చక్కగా ఎక్కడ చూసినా ఇక్కడికి వచ్చారండి పరమాచార్యుల వారు. మొట్టమొదట విభూతి శంకర భగవత్పాదాచార్యుల వారిని తీసుకుంటాము. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు అతి భిన్న వయస్సులోనే సన్యాసాశ్రమం తీసుకున్నారు. గోవిందుల వారి దగ్గర దాదాపు అదే వయసులో తీసుకున్నారు పరమాచార్యుల వారు కూడా. అతి భిన్న వయసులో ఆశ్రమ స్వీకారం తీసుకున్నారు. శంకరులు ఉన్నప్పటి కాలం ఎలా ఉందో పరమాచార్యుల వారు వచ్చినప్పుడు కాలం కూడా అలాగే ఉంది. పాషండము, అవైదికము, లౌకికమైనటువంటి జీవనమే జీవనమని ఆ పారమార్థికమైనటువంటి జీవనం నుంచి దూరమై జనాలందరూ ఉండేటటువంటి సమయంలో పరమ సనాతనుడైనటువంటి ఒక ఋషి ఆధునిక కాలంలో మనందరినీ అనుగ్రహించడం కోసం ఉద్భవించినటువంటి ఆ అద్భుతమైనటువంటి తరుణం 19వ శతాబ్దంలో 1894వ సంవత్సరంలో మనందరికీ వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఈ భూమి మీదకి వేయించేస్తే వారు వచ్చిన వెంటనే తత్సమానమైనటువంటి తత్తుల్యులైనటువంటి శిష్యులు రావాలి కాబట్టి ఎక్కువ సమయం కాకుండా వారి ప్రథమ శిష్యుడిగా వచ్చారా అన్నట్టు వైశాఖ బహుళ పాఠ్యమి నాడు స్వామివారు మళ్ళీ ఉద్భవించడం అనేది జరిగింది. చాలా విశేషం. పరమాచార్యుల వారి గురించి ఇక్కడ నేను చెప్పడం ఎలాంటిదయ్యా అంటే మీ అందరి ముందు దివిటీ తీసుకొని అదిగో సూర్యనారాయణమూర్తి కనిపిస్తున్నాడు అక్కడ, అందరూ సూర్యనారాయణమూర్తిని చూస్తున్నారు కదా అని చెప్పడం ఎలాంటిదో మీ అందరి ముందు పరమాచార్యుల వారి విషయం చెప్పడం కూడా అలాంటి సాహసమే. అయితే అలాంటి పరమాచార్యుల వారిని ఆరాధన చేసుకునేటప్పుడు ఆ ఆరాధన సమయంలో ఒక యతి, ఒక మహాత్ములైనటువంటి తత్తుల్యమే అంతటి సదృశమైనటువంటి యతులు ఎవరైనా వచ్చి కూర్చొని చేస్తేనే దాని యొక్క సార్థకత. విశాఖపట్నం అదృష్టం చేసుకుందో ఈ ఆరాధన సమయంలో స్వామివారు ఎలా పాద సంచారముతోటే మొత్తము అంతా భారతాన్ని చుట్టుముట్టారో అలాగే మనందరికీ సాక్షాత్ శంకర స్వరూపులైనటువంటి నారాయణ తీర్థ స్వామి వారు కూడా పద సంచారంతో ఈ మొత్తం భారతాన్ని చుట్టుముట్టారు. ఏదో కుదరక తీసుకున్నారంటే ఆశ్రమ స్వీకారం అలా కాదు. వారి పూర్వాశ్రమంలోనే ఐఐటి పూర్తి చేసినటువంటి వారు ఐఐటిలో ఆ రోజుల్లో కాబట్టి అనేక రకాలైనటువంటి భాషల యందు అనేకమైన విషయాల యందు చాలా నిష్ణాతులైనటువంటి మహాత్ములు పెద్దలు వారికి కూడా
కూడా పరమాచార్యుల వారికి ఎలా అయితే లౌకిక దృష్టి, వైదిక దృష్టి, పారమార్థిక దృష్టి అన్నీ ఉన్నాయో అలాంటి దృష్టి కలిగినటువంటి యతీశ్వరులని ఇవాళ మనం ఇక్కడ తెచ్చుకొని వారిని ఇక్కడ మనం పూజించుకోవడం, వారి ద్వారా పరమాచార్యుల వారికి పూజ చేసుకోవడం. అంటే పరమాచార్యుల వారే ఈ రూపంలో వచ్చి వాళ్ళు ఇక్కడ చేసుకుంటున్నారు. శంకర సాక్షాత్ కాషాయ దక్షి మా దండ మాత్రేణ యతి పూజ్యో నసంశయ అని మనకి పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు. సాక్షాత్తు శంకర స్వరూపమే కాషాయ దండం పట్టుకున్నంత మాత్రాన. అలాంటి ఆ మహాత్ములు వారు ఇక్కడ ఉండగా వారి పక్కన కూర్చొని మాట్లాడడము అనేటటువంటిది చాలా పెద్ద సాహసం. అయినప్పటికీ కార్చిచ్చు లాంటి వాళ్ళు చిన్న చిన్న దీపాలని వెలిగించాలి కదా. ఆ వెలిగించాలంటే అక్కడ పూర్వమే జ్యోతి స్వరూపం ఒకటి ఉండాలి. కాబట్టి అలాగే పరమాచార్యుల వారైనా నారాయణ తీర్థ స్వామి వారైనా ఒక అద్భుతమైన కార్చిచ్చు లాంటి వాళ్ళు చిన్న దీపాన్ని వెలిగించాలనే దీనితో అనుగ్రహంతో నన్ను ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు అనే ఉద్దేశంతో వారికి సాష్టాంగ దండ ప్రణామాలు, జగద్గురువులకి సాష్టాంగ దండ ప్రణామాలు చేసుకుంటూ ఇవాటి రోజున చాలా విశేషమైనటువంటి కొన్ని ఘట్టాలు స్వామివారి యొక్క జీవిత చరిత్రలో నుంచి మనం తీసుకుందాం. స్వామివారు చాలా అతి చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లోకి ఒక కొండ ముచ్చి వచ్చింది ఎక్కడి నుంచో. ఆ వచ్చినటువంటిది ఏం చేసిందయ్యా అంటే బిందెలో బెల్లం ఉంది కదా అని ఆ బిందెలోకి తీసుకొని వెళ్ళి తలకాయ పెట్టిందట. దాని తల ఆ బిందె లోపల ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా ఆ తల బయటికి రావట్లేదు. ఏమిట్రా ఈ తల బయటికి రావట్లేదు అని చుట్టుపక్కల జనాలు ఉన్నారు. ఆ రాత్రి అంతా తలుపేసుకొని జాగ్రత్తగా ఉన్నారు. మరుసటి రోజు ఏదో కాస్త కర్రా అన్ని తెచ్చుకొని దాన్ని తీసి బయటికి పంపించారు. ఆ చిన్న వయసులో జగద్గురువులు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఏమిటయ్యా అంటే అత్యాశ అనేటటువంటిది మనిషి వాడు ఏం చేస్తున్నాడో తెలియకుండా వాడి తలకాయని కూడా బిందెలోకి దూర్చి దాంట్లో ఇరుక్కొని కొట్టుకుంటూ ఉంటాడు. ఈ సంసారము అనేటటువంటి దాంట్లో మనం అందరం కూడా అలాగే తలకాయ అనేటటువంటి దాన్ని ఇరికిచ్చి బయటికి రాక ఇబ్బంది పడి కొట్టుకుంటూ అల్లాడుతూ ఉన్నాము. కాబట్టి దీని నుంచి బయటికి రావాలి అంటే ఏం కావాలి అంటే అక్కడ ఆ రోజు ఉన్నటువంటి పరమాచార్యుల వారు, బాలుడిగా ఉన్నటువంటి పరమాచార్యుల వారు మన హృదయంలోకి వచ్చి కూర్చుంటే ఈ సంసారం అనేటటువంటి బిందెని మనం ఏదైతే తగిలించుకున్నామో ఆ బిందె నుంచి బయటికి మనందరినీ ఉద్ధరించడానికి వచ్చినటువంటి మహత్తరమైనటువంటి అవతారమే స్వామివారి యొక్క అవతారము. కాబట్టి ఆ పరమాత్మ అనుగ్రహించడానికి రకరకాలైనటువంటి రూపాలు తీసుకున్నట్టుగానే ఈ యతి రూపంలో శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు మనల్ని అనుగ్రహించడానికి ఇక్కడికి వచ్చారు. ఈ వైజాగ్ అనేటటువంటిది మరి ఏం జన్మాంతర సుకృతం చేసుకుందో మనం అందరం ఏం చేసుకున్నాము, ఈ ప్రదేశంలో స్వామివారి యొక్క పద సంచారం అయింది. వాడు ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకునేటువంటి ఈ ప్రదేశంలో మాఘ శుద్ధ పౌర్ణమి నాడు శంకర భగవత్పాదాచార్యుల వారి ప్రతిష్ఠ చేశారు. అంటే వారి హృదయంలో అనేక గుళ్ళల్లో వారు ప్రతిష్ఠ చేసి ఉండొచ్చు. కానీ జగద్గురువులకు ఒక అలవాటు ఉంది. ఎప్పుడూ నిద్ర లేవంగానే ఆయన వారి యొక్క ఆ ఊరి వైపుకి సంధ్యావందనం అనుష్ఠానం కాగానే తిరిగి నమస్కారం చేసేవాళ్ళట. వారి పరమ గురువులు, పరమేష్ఠి గురువులు ఉన్నారని. అంటే గురువులకి అంత ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వారు పరమాచార్యులు వారు. అలాంటిది దేవతల కంటే కూడా గురువుకి ప్రాధాన్యత ఇచ్చి అద్వైతమే పరమావధిగా నిత్య నిరంతరము బోధన చేసినటువంటి స్వామివారు అద్వైత స్థాపకుల యొక్క విగ్రహం ఈ వైజాగ్లో, ఈ ప్రదేశంలో ఇక్కడ, అది కూడా మాఘ పౌర్ణమి నాడు. మాఘ పౌర్ణమి అనేది చాలా విశేషమైనటువంటిది. గురువు కనుక ఆ మాఘ పౌర్ణమి నాడు ఉపదేశం ఎవరికైనా చేస్తే వాడు బ్రహ్మ విద్యని పొందుతాడు. ఆ బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని వాడు బ్రహ్మమే అవుతాడు. అంత గొప్పదైనటువంటి మాఘ పౌర్ణమి నాడు ఇక్కడ ప్రతిష్ఠ అనేటటువంటిది స్వామివారు చేయడం. ఎందుకంటే మాఘమాసము అనేది చాలా విశేషమైనది. మీకు గణపతి కావాలా, అదిగోండి ఆ చతుర్థి నాడే సంకష్ట చతుర్థి రావడానికి, బ్రహ్మదేవుడి యొక్క అడ్డాలన్నీ తీయడానికి కారణం ఆ చతుర్థే అని మాఘమాసంలో చెప్పుకుంటాం. సూర్యుడిని ఆరాధన చేసుకుంటాం విశేషంగా. శివరాత్రి వస్తుంది, పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసుకుంటాం. మాఘ శనివారాలు ప్రత్యేకంగా
మనం ఆ వెంకటేశ్వర స్వామి వారికి చాలా విశేషంగా చేస్తారు. మాఘ శనివారాలకి విష్ణు ప్రీతిగా చాలా విశేషంగా చెప్పబడి ఉంది. అలాగే మాఘ పౌర్ణమి దాక్షాయణీ దేవి యొక్క మహాత్మ్యంగా, పార్వతీ అమ్మవారి యొక్క మహాత్మ్యం, మాఘ షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి. ఏ ఆదిశంకరునైతే పంచాయతన ప్రతిష్ఠ అనేటటువంటిది చేసి మనందరినీ నిత్యం పంచాయతనం చేయమన్నారో ఆ పంచాయతనానికి పరమ సాక్షీభూతమైనటువంటి మాసం మాఘమాసం. అలాంటి మాఘమాసంలో ఇక్కడ ఈ పంచాయతనాన్ని ప్రతిష్ఠ చేసినటువంటి స్వామి వారిని ప్రతిష్ఠ చేశారు. ఎంత అదృష్టం, ఎంత జన్మాంతర సుకృతం. కాబట్టి ఇక్కడికి ఎవరైతే వచ్చి నమస్కారం చేసుకుంటారో ఈ స్వామి ఆశీస్సుల్ని ఇక్కడ శంకర భగవత్పాదాచార్యుల వారికి అర్చన చేసుకుంటారో వారు పంచాయతన పూజ చేసినటువంటి ఫలాన్ని నిస్సంకోచంగా పొంది తీరుతారు. కాబట్టి ప్రతినిత్యము స్వామివారి దగ్గరికి వచ్చి శంకర్లకి నమస్కారం చేస్తే మనం షణ్మత స్థాపనాచార్యుడిని పంచాయతనాన్ని ప్రతిష్ఠ చేసినటువంటి స్వామిని అర్చించుకున్నటువంటి మహాపుణ్యము మహాఫలము మనకు వస్తుంది. ఇది ఏం సామాన్యమైన ప్రదేశం కాదు. ఇక్కడ మనం ఇవాళ యతీశ్వరుల దర్శనం చేసుకుంటున్నాం. పూర్వము ఇక్కడ జనార్దనానంద స్వామి వారు చాతుర్మాస్యం చేశారు. ఈ ప్రదేశంలో ఉండి వారు ఉత్తరాంధ్ర వేద సభల్ని కూడా ఇక్కడి నుంచే ఆరంభం చేశారు. ఉత్తరాంధ్ర వేద సభల్ని అంటే వేదాన్ని పరిరక్షించడమే వారి యొక్క జీవితంలో తపస్సుగా పెట్టుకున్నారు. ఆ మహాత్ముడిని కూడా మనం ఇక్కడ చాతుర్మాస్యం చేశారు. దగ్గర వారి జీవిత ప్రమాణంలో 4 సంవత్సరాల కాలమైనా ఇక్కడ ఒకటేసారి కాకపోయినా 4 సంవత్సరాల కాలం పాటు ఇక్కడ ఉండి వారు అనేక విధాలైనటువంటి తపస్సును చేసుకున్నటువంటి ప్రదేశం. అంటే మహాత్ములు అనేక మంది తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశంలో మనం కూర్చొని ఇవాళ స్వామివారి విషయము మాట్లాడుకుంటూ ఉన్నాము. కాబట్టి ఈ ప్రదేశానికి వచ్చినంత మాత్రానే వారు ఎప్పుడూ బ్రహ్మ విద్య అనేటటువంటిది ఇక్కడ బోధ అయింది. కాబట్టి తెలియకుండానే మన హృదయము లోపల మనకుండేటటువంటి పరమాత్మ గోచరిస్తారు. దీనికి అనుమానమే లేదు. ఎందుకు అంటే పరమాచార్యుల వారు ఆయన దగ్గరికి అందరూ పండ్లు తీసుకొని వెళ్ళేవాళ్ళు, పూలు తీసుకొని వెళ్ళేవాళ్ళు, లేదు రకరకాలైనటువంటి కానుకలు తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇవన్నీ తీసుకొని వస్తే పరమాచార్యుల వారు ఒక మాట చెప్పేవారు, అయ్యా ఎందుకండి ఇవన్నీ నాకు తీసుకొచ్చి పెడుతున్నారు, నాకు ఇవేమీ అక్కర్లేదు, నాకు వీటి పట్ల ఏ విధమైనటువంటి ఆశ కానీ శ్రద్ధ కానీ అది కావాలనే కోరిక లేదయ్యా, నేను మిమ్మల్ని కోరుకునేది ఒక చిన్న విషయం, మీ జీవితంలో ఇచ్చి 1-2 నిమిషాల సమయం నాకు కేటాయించండి. నేను ఎంతో ఆశగా ఈ బహుమానాన్ని మిమ్మల్ని కోరుకుంటున్నాను, నన్ను నిరాశపరచకండి. ఏం చేయాలా 2 నిమిషాలు? గట్టిగా కూర్చొని ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేయండి 1-2 నిమిషాలు. ఇదే ఒక యతిగా నేను మిమ్మల్ని కోరుకుండేది, నన్ను నిరాశపరచవద్దు అనేటటువంటి మాట చెప్పారు పరమాచార్యుల వారు. అలాంటి మాట చెప్పినటువంటి యతీశ్వరులు ఇక్కడ అనేక ఘడియలు గడిపినటువంటి మహత్తరమైన పుణ్యస్థలం. కాబట్టి ఒక్కసారి వారిని స్మరణ చేసుకుంటూ మహాత్ములు చెప్పినటువంటి బోధని ఎప్పుడూ మనం వదిలిపెట్టుకోకుండా నిత్య నిరంతరం ఆచరణ చేయాలి అని చెబుతారు. కాబట్టి ఇవాటి నుంచి స్వామివారిని తలుచుకొని 1-2 నిమిషాలైనా స్వామివారి కోసం మనం కేటాయిస్తే వారి ఆరాధనని మనం పరిపూర్ణంగా చేసినటువంటి వాళ్ళం అవుతాం. ఏమిటి ఈశ్వరారాధన అంటే ఏమిటి అంటే ఆయన చెప్తారు, పరమేశ్వరుడి గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయలు పాలు పండ్లు ఇవన్నీ ఇవ్వడం ఈశ్వరార్పణ కాదయ్యా. ఈశ్వరారాధన అంటే అది కాదు. ఈశ్వరారాధన అంటే నీకు ఏ ఏ కర్మలైతే వేదము చేత విధించబడ్డాయో, నీ సంధ్యావందనం కావచ్చు, నీ బ్రహ్మయజ్ఞం కావచ్చు, లేకపోతే నీకు చెప్పినటువంటి తులసి పూజ కావచ్చు, స్తోత్రాలు కావచ్చు, ఏది విధిగా పతికి సేవ చేయడం కావచ్చు నీకు చెప్పబడ్డాయో ఆ విధుల్ని నువ్వు ఆచరించి పరమేశ్వరార్పణగా నేను చేస్తున్నాను అని నువ్వు ఎప్పుడు పరమేశ్వరుడికి నీ విధిని సక్రమంగా ఆచరించి నీ స్వకర్మాచరణని చేసి ఆయన పదపద్మాల దగ్గర పెడతారో దానిని ఈశ్వరారాధన అంటారు అని స్వామివారు నిత్య నిరంతరం పరమాచార్యులు వారు మనకి చెప్తూ ఉండేవారు. కాబట్టి ఆ స్వామివారి యొక్క హృదయము లోపల ఏది ఉందో, ఎందుకంటే నన్ను ఇక్కడ కూర్చోబెట్టి స్వామివారి హృదయాన్ని ఆవిష్కరించండి అన్నారు. స్వామివారు చాలా అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చెప్తూ ఉండేవారు. ఒక సందర్భంగా ఆయన కూర్చొని మాట్లాడుతూ సాంబారుకి రసంకి ఎవరికైనా తేడా తెలుసా అని అడిగారు. అంటే చాలా తేలిగ్గా మాట్లాడుతూ ఉండేవారు.
ఈ సాంబార్కి రసానికి తేడా ఎవరైనా తెలుసా అంటే ఎవరు చెప్తారు? సాంబార్కి రసానికి తేడా చెప్పమంటే అది రుచే ఇది రుచే. రుచుల గురించి ఎవరు చెప్తారు అంటే ఏమి లేదయ్యా, సాంబారు లోపల కూరగాయ ముక్కలు ఉంటాయి, కూరగాయల్ని తమిళంలో తాన్ అని పిలుస్తారు. తాన్ అనే శబ్దానికి నేను అనేటటువంటి అర్థం కూడా ఉంది. సాంబారు నేను అనేటువంటి అహంకారపూరితమైనటువంటిది అయితే అందులో ఉండేటటువంటి ముక్కలన్నింటినీ నేను అనే భావనని నువ్వు తీస్తే మధుర రస భరితుడు అవుతావు, ఆనంద రసాన్ని పొందినటువంటి వాడు అవుతావు అని అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం. అంటే సామాన్యుడికి అర్థం కావడానికి ఎలా చెబితే బాగుంటుందో స్వామివారు అంత తేలిగ్గా అనాయాసంగా పండు ఒలిచి పెట్టి ఇలా అందించి మనకంతా చేస్తూ ఉండేవారు. ఎక్కడ చేసినా వారి ఉపదేశాలన్నీ అంతే ఉంటాయి. ఒక గొప్ప భరతనాట్యానికి సంబంధించినటువంటి ఆవిడ వచ్చింది. వచ్చి స్వామివారు కొన్ని భంగిమలు ఈ భరతనాట్యంలో చేజారుతున్నాయి, ఇవి ఎక్కడి నుంచి మేము తీసుకొచ్చుకోవాలండి, భరతనాట్య భంగిమలు మాకు కావాలంటే ఎట్లా అంటే, అయ్యో అదే ఉందమ్మా, మీరు ఆస్ట్రేలియా వెళ్తే ఆస్ట్రేలియాలో ట్రైబుల్ దగ్గర ఈ నాట్యం ఉంది అని చెప్పారు. అదేమిటంటే ఆస్ట్రేలియాలో స్వామివారు ఏనాడైనా భారతదేశం దాటి వదిలిపెట్టి వెళ్ళారా? లేదు, ఆమె నమ్మలేదు. ఆవిడ స్వామివారు చెప్పినటువంటిది ఆలకించి విని ఆమె ఏదో చెప్పారు నేను వెళ్ళిపోయింది. ఒక సందర్భంలో ఆమెను ఆస్ట్రేలియాకి పిలిచారు. ఇప్పటికీ మీరు కనుక మీ ఫోన్లలో యాప్ ఒరిజినల్ డాన్స్ అని కనుక కొడితే, లేదు ఆస్ట్రేలియన్ ట్రైబల్ డాన్స్ అని మీ యూట్యూబ్ లో కొడితే, వాళ్ళంతా పూర్తిగా మనలాగానే భస్మధారణ చేసుకొని ఆస్ట్రేలియాలో ఉండేటటువంటి ట్రైబులు ఆ భరతనాట్యంలో ఉండేటువంటి అనేక నృత్య భంగిమల్ని చేస్తూ ఆవిడకి కనిపించిన తర్వాత పరమాచార్యుల వారి యొక్క ఆ విశ్వము మొత్తము దర్శించగలిగేటటువంటి దృష్టి ఏదైతే ఉందో ఆ దృష్టికి ఒక్కసారి సాష్టాంగ నమస్కారం చేసింది ఆవిడ. ఎక్కడ ఆస్ట్రేలియాలో ఉన్న మనిషి ఆస్ట్రేలియా నుంచే ఆ పంచాంగ ప్రణామం అక్కడికక్కడ చేసింది ఆవిడ. కాబట్టి స్వామివారి యొక్క మేధ ఎంత గొప్పదయ్యా అంటే, అది ఆయన ఇక్కడ కూర్చొనున్న ప్రపంచంలో ఏ మారుమూల ఎక్కడ ఎలాంటి విషయం జరుగుతుందో అనాయాసంగా చెప్పేవారు. ఇవాళ ఆరాధనోత్సవాల సందర్భంలో ఒక సందర్భంలో ఆయన ఉపన్యాసం చెప్తూ ఉన్నారు. చెబుతూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి మఠం మేనేజరు టెలిగ్రామ్ వచ్చింది అని రాబోయాడు. ఆయన టెలిగ్రామ్ వచ్చింది అనగానే ఇలా ఆపి వెళ్ళమన్నారు. ఆ టెలిగ్రామ్ లో ఏముందో ఈయనకు చెప్పలేదు, ఈయన ఆ టెలిగ్రామ్ లో ఏముందో వినలేదు. ఉన్నట్టుండి లేచి నిల్చొని ఒక యతి యొక్క మాతృమూర్తి మరణిస్తే మీరు ఏం చేయాలి అని ఆ పండిత సభలో అడిగారు. ఎవరు చెప్పలేదు. అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్ల పాటు దూరం ఆయన నడుచుకుంటూ వెళ్ళి అక్కడ పైనుంచి వచ్చే జలపాతంలో స్నానం చేస్తే ఆయన వెనకాల వెళ్ళారు. స్వామివారి యొక్క ఆ దృష్టి ఎంత అంటే వారికి ప్రతి ఒక్కటి అట్లా సూక్ష్మంగా కంటి ముందు కనిపిస్తూ ఉండేది. అంతటి మహాత్ముల్ని ఈ కలికాలంలో మనం చూడగలగటము అంటే ఎంత జన్మాంతర సుకృతం, అదృష్టం. అలాంటి ఆరాధనలో మనం ఇవాళ ఉన్నామంటే వాటిని చూడడం అంటే భౌతికంగా చూడటం కాదమ్మా, ఈ విషయాలన్నీ తలుచుకోవడం కూడా వారిని చూడడమే. కాబట్టి అలాంటి ఆ అద్భుతమైనటువంటి ఘట్టాలు 1, 2 కాదు, అనేకం. తెనాలిలో ఒక దగ్గర తీర్థం ఇస్తున్నారట. తీర్థం ఇచ్చేటప్పుడు ఒక ఆడ మనిషి మెల్లిగా నడుచుకుంటూ అక్కడికి వచ్చింది. ఈ ఆడ మనిషి వంతు తీర్థం వేయడానికి వచ్చేటప్పటికి చెయ్యిలు ఎక్కిన వారు కూడా అలా కింద పెట్టేసి వెళ్ళి స్నానం చేసుకున్నారు. ఇది ప్రత్యక్షంగా జరిగినటువంటి కుటుంబం వాళ్ళు నాకు చెప్పినటువంటి కథ ఇది. అలా పక్కన పెట్టి ఆయన స్నానానికి వెళ్ళారట. అమ్మ నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళు అని చెప్పారు. ఆవిడ ఇంటికి వెళ్ళేటప్పటికి అక్కడ పతి వియోగం జరిగింది. ఆవిడకు కూడా తెలియదు. ఆవిడ ఉన్నటువంటిది అంటే ఎంత ప్రతి క్షణాన్ని స్వామివారు అలా దర్శించి వాళ్ళకి ఎప్పుడు ఏమిటి పరిస్థితి అని ప్రతి ఒక్కళ్ళ కర్మని తెలిసినటువంటి మహాత్ములు వారు. ఇది సామాన్యుల వల్ల అవుతుందా? ఆమెకు కూడా తెలియదు. ఆమె వచ్చి తీర్థం తీసుకోవడానికి సిద్ధమైంది. వెంటనే పంపించి స్వామివారు వెళ్ళి స్నానం చేసి వచ్చి తర్వాత తీర్థాలు ఇచ్చారు. ఏమిటి వారి యొక్క ప్రజ్ఞ, ఎంత నిశితంగా వారు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని దర్శించారు అంటే, నా దృష్టిలో భౌతికమైనటువంటి ఇంద్రియాలతోటి వారు ఈ ప్రపంచాన్ని ఏనాడు చూడలేదు. కేవలం ఆత్మసత్తాతోటి అంతటినీ దర్శించగలిగేటటువంటి విభూతి కలిగినటువంటి మహాస్వామి వారు. కాబట్టి ఆ దృష్టితోటి వారు ప్రతిదీ జరిగేటటువంటి ప్రతి విషయాన్ని అలా తేలిగ్గా ఇలా చూసి గుర్తించి చెబుతూ ఉండేవారు.
ఎన్ని ఉదాహరణలు! అసలు వారి యొక్క మహాత్మ్యాలు చెప్పాలి అంటే మనకి ఎన్ని రోజులైనా కూడా సరిపోదు. ఒక సందర్భంలో స్వామివారు ఒక నది తీరం దగ్గర కూర్చొని అనుష్ఠానం చేసుకుంటున్నారు. ఒక పాము వచ్చిందట. మిగతా భక్తులందరూ పారిపోయి పక్కకి వెళ్ళిపోయారు. ఆ పాము స్వామివారి వీపు మీదకి ఎక్కిందట. ఒక భక్తుడు దూరం నుంచి స్వామి పాము 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 అని అరిస్తే, ఎందుకయ్యా అరుస్తావు? నీలో ఏదుందో నాలో ఏదుందో దానిలో కూడా అదే ఉంది, ఈ మాత్రం దానికి నువ్వు భయపడతావేమిటి అని లోపల ఉండేటటువంటి ఆ ఆత్మ వస్తువుని దర్శించేటటువంటి స్వామివారు మనకి ఏం సందేశం ఇస్తున్నారు? నాయన, భౌతికమైనటువంటి ప్రపంచాన్ని చూసి మోసపోకు, నిన్ను మోసపరచడానికి నిత్య నిరంతరము నీ వెనకాలే ఈ ప్రపంచంలో అనేక ఘటనలు ఉంటాయి, ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు, ఏ రోజైనా ఇక్కడి నుంచి పక్కకి వెళ్లాల్సినటువంటివే అని చెబుతూ మన దృష్టి ఎప్పుడు ఆత్మ దృష్టి అయి ఉండాలి, అంతర్ముఖ దృష్టి అయి ఉండాలి అని స్వామివారు మనకి రకరకాలైనటువంటి బోధనలు చేశారు. అసలు స్వామివారు 13వ ఏట 13వ ఏటే అప్పటికే కుంభకోణము అనేక ప్రదేశాల్లో 11 నుంచి 15 దాకా చాలా సంచారాలు చేశారు. ఆ సంచారం మొత్తం ఆ ప్రాంతంలో చేసిన తర్వాత అక్కడి నుంచి మెల్లిగా వారు 21వ సంవత్సరం వచ్చి పీఠాధిపత్యం తీసుకున్న తర్వాత 20 సంవత్సరాల పాటు భారతదేశాన్ని మొత్తాన్ని ప్రతి గుట్ట గుట్ట, ప్రతి పుట్ట పుట్ట, ప్రతి మిట్ట మిట్ట, ప్రతి చెట్టు చెట్టు, ప్రతి నది నది, ప్రతి క్షేత్రం క్షేత్రం, ప్రతి వృక్షం వృక్షము, ప్రతి ప్రాంతం ప్రాంతము వారు సంచారం చేశారు. వారు తిరగనటువంటి చోటు నేను పోనీ తిరగడానికి ఏదైనా రాజభోగాలతో తిరిగారా అండి? మనం ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఆ ఏసీ ఏది, ఈ ఫ్లైట్ ఏది, ఈ టికెట్ ఏది అని మనం రకరకాలుగా ఆలోచిస్తున్నామే. ఆయన తర్వాత మధ్యలో ఏమిటో ఎవరికి తెలియదు, ఎక్కడికి వెళ్ళేవారో ఎవరికి తెలియదు, ఎక్కడ ఆగేవారో తెలియదు. అందుకనే వారిని సర్వతంత్ర స్వతంత్రులు అంటారు. ఎవరు సర్వతంత్ర స్వతంత్రులు అంటే తర్వాత మజిలీ ఏమిటి అనేటువంటి నిర్ణయం లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు పరిప్రాజకులు. ఇప్పుడు ఉన్నటువంటి స్వామివారు కూడా మీకు పూరి శంకరాచార్య పీఠాన్ని ఇస్తామండి, పీఠాన్ని తీసుకోండి అని వారి గురువు గారు చెప్తే నేను పరిప్రాజకుడిగా సంచరిస్తాను తప్ప నాకు పీఠాలు వద్దు అని సన్యాసం తీసుకున్న తర్వాత పీఠత్యాగం చేసినటువంటి మహాత్ములు వారు. కాబట్టి వారందరినీ పూర్తిగా చూస్తే మనకి ఏమనిపిస్తుంది? మనం ఎంత ఉన్నా ఇంకా ఆశ 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 అనేటటువంటి దాని వెనకాల పడి కొట్టుకుంటూ తిరుగుతున్నామే. తృప్తి, త్యాగం అనేటటువంటిది నేర్చుకోవాలి. మనం స్వామివారిని చూస్తే త్యాగం ఎవరి కోసం నడిచారండి స్వామివారు? ఆయన నడవడం వల్ల ఆయనకి ఏమైనా కొత్తగా ఆయనకు తెలియనటువంటి బ్రహ్మజ్ఞానం ఏదైనా ప్రాప్తి వస్తుంది, ఆయన దాన్ని సాధించాలి అని ఏమైనా ఈ భూమి మీద తిరిగారా? కాదు కదా. ఆయన మనందరినీ ఉద్ధరించడం కోసం అపారమైనటువంటి కరుణ అనే లక్షణం శంకర భగవత్పాదాచార్యుల వారికి ఏది ఉందో, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అంటామే, ఆ కరుణ అనేటటువంటి అంశస్వరూపులుగా 100 సంవత్సరాల పాటు కరుణ వృష్టిని భూమి మీద కురిపించి ఆ తరువాత ఆ నడక అక్కడికి ఆపకుండా మనందరి మనో దృష్టి లోపల కూడా కరుణని నింపినటువంటి మహాత్ములు, శాశ్వతమైనటువంటి కీర్తితో ప్రాతస్మరణీయులైనటువంటి మహాత్ములు వారు. కాబట్టి ఆయన అద్భుతమైనటువంటి కరుణ అనేటటువంటి స్వరూపం. వారి యొక్క స్వీయ కర్మాచరణలో పాషాణం లాంటి హృదయం ఉన్నవారు. ఏనాడు త్రికాల పూజని ఆపేవారు కాదు, ఏనాడు వారి అనుష్ఠానంలో రాజీ లేదు. కానీ భక్తుల విషయంలో మల్లె పువ్వు లాంటి మనసు కలిగిన వారు. చాలా మల్లె పువ్వులాగా ఏం కావాలయ్యా నీకు, నీకు ఏం కావాలంటే అది తీసుకో అని వచ్చిన వాడిని వచ్చినట్టు అనుగ్రహించేటటువంటి మహా తపస్సంపన్నులు వారు. సామాన్యులు అనుగ్రహించలేదు కదా, ఎవరికోగలరు? ఏదైనా అడిగితే రాజైతే తేలిగ్గా ఇస్తాడు. అలా మహా తపస్సంపన్నులు కాబట్టి తపస్సుని మనందరి కోసం యజ్ఞించడం కోసం ఇక్కడికి వచ్చి ఆ 20 సంవత్సరాలు వారు నడుస్తూ ఉంటే, ఈ నడిచేటటువంటి ప్రతి ప్రదేశంలో జనాలు దాసోహం వస్తుండేవాళ్ళు ఊళ్ళల్లో. ఆయన ఏ గోశాలలో చిన్న స్థలం ఉంటే ఆ గోశాలలో ఉండేవారు. ఇంత చిన్న స్థలం ఏ తటాకం దగ్గర ఉంటేనో, గుడి దగ్గర ఎక్కడ ఉంటేనో ఆ ఊరి బయటట్లా ఉంటే ఊరి జనమంతా వచ్చి వారికి ద్రవ్యాలు సమర్పిస్తే అక్కడ అవసరమైనంత మటుకు వాడుకొని మిగిలింది ఆ ఊళ్ళో ఆ గుళ్ళోనో అక్కడ పేదలకు పంచి వెళ్ళిపోయేవారు తప్ప
ఏనాడు అవసరాన్ని మించినటువంటి ధనము అనేది వారు తీసుకోలేదు. ఎందుకంటే అలా జీవించాలి అని మనకి చెప్పారు. మూఢజహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం అని ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఏ భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని మనకి చెప్పారో అలాంటి ఆ భజ గోవింద స్తోత్రాల్లో చెప్పినటువంటి ప్రతి అక్షరాన్ని వైరాగ్యంగా ఆయన ఆచరిస్తూ ఎవరు ఆచరించి చెప్తారో వారి మాట ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్ని వేల కిలోమీటర్లు భారతదేశాన్ని మొత్తాన్ని ఆయన ఏనాడు కార్లు ఏవి ఎక్కినటువంటి వారు కాదు. పల్లకీలో కొద్దిగా దూరం వెళ్ళేవారు. లేకపోతే ఆయన నది లోపల పడవని ఎక్కి నుంచి అవతల ఒడ్డుకు వెళ్ళేవారే తప్ప ఏనాడు ఆయన ఇతరమైనటువంటి ఆధునిక ప్రయాణ వసతుల్ని వాడకుండానే జీవితం అంతా గడిపినటువంటి మహాయతీశ్వరులు వారు. అలా నడుచుకుంటూ వారు వెళ్ళేటప్పుడు ఏ ఊరికి ఆ ఊరిలో ఉండే గుళ్ళన్నిటినీ ఉద్ధరించేవారు. ఏ ప్రాంతం యొక్క గొప్పతనం ఏమిటో వారికి ముందే తెలిసినట్టుగా ఇక్కడ ఇది ఆ ఊరి వాళ్ళకు కూడా తెలియనటువంటి విషయాలు అనేకం చెప్పేవారు. ఈ ఊరి ఇదిరా గొప్పతనం, ఈ క్షేత్రం గొప్పతనం ఇది, ఇందుకని నువ్వు ధరించుకోవాలి. ఎక్కడ తమిళనాడులో ఎక్కడ మారుమూల అక్కడెక్కడో పుట్టినటువంటి ఆయనకి ఇక్కడ విశాఖపట్నంలో ఎక్కడో మారుమూల ఉండేటటువంటి క్షేత్రం గురించిన పరిపూర్ణమైనటువంటి విషయం తెలుసు అంటే లోపల ఉండే తపస్సు ద్వారా వారు దర్శించి అది ఉద్ధరించబడితే ఈ జనాల యొక్క ఉద్ధరణ జరుగుతుంది అని చెప్పి ఎన్ని గురుకుల పాఠశాలలు వారు ప్రతిష్ట చేశారో ఆఖరికి చివరి రోజు వారు ఆరాధన జరిగేటటువంటి ఇవాళ ఆరాధన చేసుకుంటున్నాం ఎప్పుడు వారు తనుత్యాగం చేయడానికి సంసిద్ధమయ్యారో ఆ రోజు కూడా ఒక వేద పాఠశాల వాళ్ళ అమ్మగారు పుట్టినటువంటి ఊళ్ళో ప్రతిష్ట చేయడం కోసం పెద్ద చిత్రపటం వస్తే వాళ్ళ అమ్మని ఆ రోజు ఆ చిత్రపటాన్ని ఇట్లా చక్కగా స్పర్శిస్తూ ఆ అమ్మని తలుచుకుంటూ అటువైపు తిరిగి గురువుల్ని తలుచుకుంటూ ఆయన యొక్క పరమ గురువుల్ని పరమేష్ఠి గురువుల్ని తలుచుకుంటూ ఆయన చివరికి శరీరాన్ని ఎక్కడ ఎలాంటి ప్రదేశంలో వదలాలయ్యా అన్నారు. అయోధ్య, మథుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తయతే మోక్షదాయక. మోక్షాన్నిచ్చేటటువంటి కాంచీ ధామములో వారు ఇవాళ మనం ఆరాధన చేసుకుంటున్నాం. ఆ శరీరాన్ని అక్కడ ఇచ్చారు అంటే మోక్షం అంటే అర్థం ఏమిటి? ఒక కూటస్థ జీవుడుగా ఉండేటటువంటి వాడు సర్వవ్యాపకమైనటువంటి ఆత్మస్థితిలో ఉండి శరీరాన్ని వదిలిపెట్టడం. వారు జీవించినంత కాలం అలాగే ఉన్నారు. చివరిలో కూడా ఈ కూటస్థం అనేటువంటి స్థితి నుంచి శాశ్వతత్వం అనేటటువంటి దాంట్లో ఉన్నారు. కాబట్టి ఆయన విభూతి ఇక్కడ ఉంది. ఇక్కడే కాదు, మీ ఇంట్లో ఉంది, మీ హృదయంలో ఉంది, మీ పూజా మందిరంలో ఉంది. ప్రపంచంలో ఎక్కడ చూడగలిగేటటువంటి శక్తి ఉందో వాళ్ళందరికీ కూడా ఆ విభూతి మర్చిపోలేకుండా కనిపించేటట్టుగా ఉంచి వెళ్ళినటువంటి మహాత్ములు వారు. అందుకనే ఎంత తలచుకున్నా ఎంత తరచి చూచినా ఇవాళ ఉపన్యాసాలు ఎవరైనా చెప్పినా శంకరుల యొక్క సాహిత్యం ఎలా ఉపన్యాసకులకు ఉపయోగపడుతుందో పరమాచార్యుల వారి యొక్క సాహిత్యం కూడా ఉపన్యాసకులందరికీ కూడా అంత విశేషంగా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంది. అంతటి గ్రంథరాశిని ఇచ్చారు మనకి. ఆయన రాసినటువంటి పుస్తకాలని ఒక్కొక్క దాన్ని తీసి చదివితే సమగ్రమైనటువంటి వైదికం ఏమిటి అనేది హృదయంలో అలా తిష్ట వేసుకొని కూర్చోవాల్సిందే. వారు షట్ దర్శనాలు మాట్లాడతారా, షట్ శాస్త్రాలు మాట్లాడతారా, మీరు ఏం మాట్లాడతారో మాట్లాడండి అయ్యా. మీరు న్యాయమా, వ్యాకరణమా, తర్కమా, వేదాంతమా, మీమాంస, పూర్వమీమాంస కావాలా, ఉత్తర మీమాంస, ఆయన తెలియనటువంటి విషయం ఎక్కడ ఉంది? ఏది తీసుకుంటే దాంట్లో వారు నిష్ణాతులై ఉండేటటువంటి వారు. అలా నడిచేటటువంటి వైదికమైనటువంటి ఋషుల హృదయం అంతా ఒక చోటికి మూర్తిభూతమై వచ్చి రూపం ధరిస్తే అదే పరమాచార్యుల వారి యొక్క రూపం. దీంట్లో అనుమానం లేదు, సందేహం లేదు, నిస్సందేహంగా చెప్పుకోగలిగేటటువంటి మాట. అలాంటి ఆ పరమాచార్యుల వారు ఒక్క లీల రెండు లీలలు కాదండి, చిదంబర క్షేత్రానికి వెళ్ళారు. చిదంబర క్షేత్రం దగ్గరికి అప్పటికి అంతకు ముందు వాళ్ళ పరమ గురువులు గాని పరమేష్ఠి గురువులు గాని ఎవరూ లోపలికి వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకయ్యా అంటే విభూతి మేమిస్తాం మీ చేతికి, అంటే మీకంటే మేము అధికులము అని చెప్పేట్టుగా లోపల ఆ ఉండేటటువంటి వ్యవస్థలో ఉండే దీక్షితారులందరూ ఉండేవారు.
ఆయన ఒకరోజు ఉన్నట్టుండి స్నానం చేసి తెల్లవారుజామునే అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకొని స్వామి దగ్గర నుంచి ఉంటే అప్పటికప్పుడు ఆశ్చర్యమై మిగతా అందరినీ పిలిస్తే అప్పటి నుంచి యతి స్వరూపంగా అర్చించడం అనేది దీక్షితారులు మొదలు పెట్టారు. అయితే స్వామివారు దీక్షితారుల విషయంలో ఒక మహా రహస్యాన్ని చెప్పారు. దీక్షితారులు యతులకైనా కూడా నమస్కారం చేయాల్సిన అవసరం లేదు అన్నారు పరమాచార్యులు వారు. ఎలా చెప్పారయ్యా అంటే, మీరందరూ కూడా కైలాసము నుంచి చిదంబరేశ్వరుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనతో పాటు వచ్చినటువంటి పరివారము దాదాపు చాలా పరివారం వెళ్ళిపోయి కొంత పరివారాన్ని పరమేశ్వరుడు ఇక్కడ మిగిలిచ్చాడయ్యా ఈ అర్చన కోసం. కాబట్టి మీరు కైలాసం నుంచి ప్రత్యక్షంగా, అంటే మీకు మామూలు పుట్టుకతో కూడినటువంటి జన్మ కాదు మీది, కైలాసం నుంచి వచ్చి అక్కడి నుంచి పరంపరగా ఈ భూమి మీద పుడుతూ వచ్చినటువంటి పరంపర. కాబట్టి చిదంబర దీక్షితరులు అనన్య సామాన్యమైన, అందుకని వాళ్ళ ముఖంలో కూడా మీరు ఎప్పుడైనా గమనిస్తే ఒక విశేషమైనటువంటి తేజస్సు ఉంటుంది. వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా పరమేశ్వరుడు ఆ తేజస్సు వారి ఎంత అట్లా నిలబెట్టారు. మరి ఇలాంటి విషయాలు ఏది చిదంబర దీక్షితారులకు కూడా తెలియకుండా వాళ్ళు ప్రవర్తించారో దాంట్లో ఉండేటటువంటి మర్మాలన్నీ కూడా పరమాచార్యుల వారు ఇట్లా అలా చెప్పేస్తూ ఉండేవారు అలవోకగా. ఏమిటి తపస్సుని ఆచరించండి అయ్యా అనే విషయాన్ని మనకి పరమాచార్యుల వారు తెలియపరుస్తూ ఉన్నారు. ఇదే మనకి ఎలా అయితే స్వామివారు కంచిలో సిద్ధి పొందారో అలా